ఒక గ్రామంలో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉండేవారు. అందులో ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడు. మరొక వ్యక్తి చాలా పేదవాడు. అతను చాలా కష్టపడతాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అవసరాలను కూడా తీర్చుకోలేరు. గణేష్ వాళ్ళ తమ్ముడు ధనేష్కి ఎటువంటి ఆస్తి ఇవ్వకుండా అతను ఒక్కడే ఆ ఆస్తిని అంతటిని అనుభవిస్తాడు. అన్నయ్య, నాకు తినటానికి కూడా ఆహారం లేదు. నేను నిన్ను ఎప్పుడూ అడగలేదు. నాన్నగారు మీకు ఏదైతే వాటా ఇచ్చారో అందులో నాకు కూడా సగం ఇవ్వండి. లేదు లేదు, నేను ఇదంతా కష్టపడి కట్టాను. ఇది నేను సంపాదించింది. నేను నీకు ఏమీ ఇవ్వలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అతను చాలా బాధతో అక్కడి నుంచి అడవి వైపుగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. ఇతను ఆమె కట్టెలతో ఉండటం చూసి ఇలా అనుకుంటాడు, ఒకవేళ నేను ఈమెకి కట్టెలు తీసుకెళ్లటంలో సహాయం చేస్తే ఈమె నాకేమైనా డబ్బులు ఇస్తుందేమో కదా. అలా అనుకుని అక్కడికి వెళ్తాడు. అమ్మా, నేను మీకు ఈ కట్టెలు తీసుకెళ్లటంలో సహాయం చేయనా? దానికి బదులుగా మీరు నాకు డబ్బులు ఇస్తారా అని అంటాడు. తప్పకుండా ఇస్తాను. నువ్వు ఇంత బాధగా ఎందుకున్నావు? మా ఇంటి దగ్గర నా భార్య పిల్లలు ఆకలితో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. సరే, ఈ మిఠాయిని తీసుకుండి నేరుగా వెళ్ళు. అక్కడ 3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వు. బహుమతిని ఇస్తారు, అది తీసుకో. మిఠాయి వచ్చింది. మిఠాయి నాకు నాకు మీకోసమే తీసుకొచ్చాను. నాకివ్వు. సరే, మీకు ఇది ఇవ్వాలి అంటే దీనికి బదులుగా నాకు ఒక బహుమతిని ఇవ్వాలి. సరే, ఖచ్చితంగా ఇస్తాను. ఇదిగో, ఈ తిరగల్ని తీసుకో. ఇది మామూలు తిరగలు కాదు, చాలా అద్భుతమైంది. నీకు ఏది కావాలన్నా సరే అడిగితే వెంటనే ఇస్తుంది. కానీ నీకు ఎప్పుడైతే వద్దు అనుకుంటున్నావో అప్పుడు ఈ క్లాత్తో దాని మీద వెయ్యి. అది వెంటనే ఆగిపోతుంది. అతను దానిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. తన భార్యకి ఇలా జరిగిందంతా చెప్తాడు. తిరగలి నాకు బియ్యం ఇవ్వు. వెంటనే బియ్యం వచ్చేస్తాయి. అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే దాన్ని ఆపటానికి దాని మీద క్లాత్ని వేస్తారు. నాకు పప్పునివ్వు. వెంటనే పప్పు వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి బియ్యం, పప్పు, ఇలా వాటన్నింటినీ కూడా అమ్ముకుంటూ ఉండేవారు. ఈ విధంగా చూస్తూ ఉండగానే గొప్ప ధనవంతులుగా మారుతారు. వీళ్ళు ఇంత ధనవంతులుగా అవ్వటం వాళ్ళ అన్నయ్యకి తెలుస్తుంది. వీళ్ళకి తినటానికి తిండి ఉండేది కాదు, ఇంత ధనవంతులు ఎలా అవ్వరు? ధనం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఈ రోజు ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఇంటికి వెళ్ళి చూస్తాడు. ఆ తిరిగిన వాళ్ళకి బియ్యం ఇవ్వటం ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు లేని సమయంలో దాన్ని తీసుకుండి తన ఇంటికి తీసుకువెళ్తాడు. రా త్వరగా వెళ్దాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం. ఏంటి, ఎక్కడికి వెళ్ళేది? ఈ తిరగలేంటి? ఇదే అసలైంది. దీన్ని తీసుకుంటే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. త్వరగా పద. ఓడలో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద తిరగల్ని తీసుకుండి మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఇది మామూలు తిరగలు కాదు. దీని ద్వారానే నా తమ్ముడు అంత పెద్ద ధనవంతుడు అవ్వాడు. ఏంటి, దీని ద్వారానా? అవును, మనం కూడా ఇంకా ఎక్కువ ధనవంతులైపోదాం. చూడు, నీకు ఇప్పుడే చూపిస్తాను. తిరగలి నాకు బియ్యం ఇవ్వు అన్న వెంటనే చాలా బియ్యం వచ్చేస్తాయి. దీన్ని ఏ విధంగా ఆపాలి అన్న విషయం ఇతనికి తెలియదు. ఈ బియ్యం ఇలా పెరిగిపోవడం కారణంగా ఆ బోటు మునిగిపోతుంది. ఇతను అత్యాశ కారణంగా అతను తన యొక్క కుటుంబం కూడా ప్రాణాలు కోల్పోతారు.